హలో అండి, నమస్తే. నేను మొన్న సండే రోజు మేము బయటకు వెళ్ళామండి. అది కొత్తపురికి వాటర్ ఫాల్స్ అని బెంగళూరు దగ్గరలో హోసూరు దగ్గరలో తమిళనాడు బార్డర్ దగ్గరలో ఉందండి. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. దాని పేరు కొత్తపురికి వాటర్ ఫాల్స్. అక్కడ మేము చిన్న పొద్దున్నే బయలుదేరాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చిన్నగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ చింతకాయల చెట్లు అన్నీ ఉన్నాయండి. అక్కడ పార్కింగ్ చేసుకున్నాము, చింత చిగురు కోసుకున్నాము, చింతకాయలు కోసుకున్నాము. చిన్నప్పుడు మేము ఎలా ఆడుకున్నాము మా ఊర్లో అదంతా గుర్తొచ్చిందండి అదంతా చూస్తే. తర్వాత అక్కడ వరకు వెళ్ళడానికి దారి బాగలేదండి. అందుకు మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాము. చిన్న బ్రిడ్జి అలాగా ఉంది, దాని మీద నడుచుకుంటూ అక్కడ లోపలికి వెళ్ళాము. అక్కడ కొబ్బరి చెట్లు అన్నీ ఉంటే అక్కడ మా సామాన్ అంతా పెట్టుకొని అక్కడ దగ్గరలో వెళ్ళే దారిలో వాటర్ ఉంది. ఆ వాటర్లో నడుచుకుంటూ చిన్న గుడి కూడా ఉందండి, అందులో శివలింగం ఉంది. ఆ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడంతా చూసుకొని వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకొని వచ్చామండి. మీరు దగ్గరలో కనుక అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరలో బెంగళూరు కనుక ఉంటే అది చూడదగ్గ ప్లేస్ అండి, ఎంజాయ్ చేసిన ప్లేస్. ఏం పే చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి, పార్కింగ్ అంతా ఫ్రీ ఉంది. ఏదైనా ఫుడ్ వండుకొని వెళ్తే బాగుంటుంది. అక్కడ కొంతసేపు తిని కొంతసేపు ఆ చెట్ల కింద కూర్చొని రావచ్చు. చల్లగా చాలా బాగుంటుంది అక్కడ. మీరు కూడా మీకు అవకాశం ఉంటే రండి. మీకు కూడా మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. అక్కడ వాటర్లో దిగి అంతా ఆడుకోవటం అంతా బాగా ఎంజాయ్ చేశారండి. దీని గురించి మీకు చూపిద్దాము అని నేను పెట్టాను ఈ వీడియో. ఇంకో విషయం అండి, అక్కడ చెట్ల కింద మేము కూర్చొని ఉంటే అక్కడే బార్డర్లో ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకొని తిన్నారండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసా అండి. మమ్మల్ని పిలిచి మీరు కూడా తినండి, మాతో పాటు తినండి అని చెప్పారండి. భాష రాకపోయినా తమిళ్లో మాట్లాడుతుంటే మాకు అర్థమైనట్టు మాట్లాడి మమ్మల్ని తినని చెప్తే మేము అప్పుడే తినేసి ఉన్నామండి. వద్దు అంటే 2 ప్లేట్స్ భోజనం ఇచ్చారండి. టమాటా రైస్ ఏదో చేసుకొని వచ్చారు, అది మాకు 2 ప్లేట్స్ ఇచ్చారు. వాళ్ళ రుణం నాకు చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళు ఇచ్చినందుకు. అందుకు వాళ్ళతో పాటు కూడా నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను. వాళ్ళతో పాటు కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను. అది కూడా ఇందులో పెట్టాను, మీరు చూడండి.